హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. కొందరు లేడీస్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు, నాకు పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటే నాకు పిల్లలు పుట్టారా, డాక్టర్ దగ్గర వెళ్తే ఎండోమెట్రియాసిస్ అని చెప్పారు. ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందా, ఈ ప్రాబ్లం ఉంటే కూడా నేను తల్లి అవ్వచ్చా అని చాలా లేడీస్ అడుగుతారు. సో ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, బేసికలీ ఇది అర్థం చేసుకోవటానికి లేడీస్ గర్భాశయం అనేది కొంచెం ఐడియా ఉండాలి. లేడీస్ గర్భాశయంలో 3 లేయర్స్ ఉంటుంది. ఒకటి ఇన్నర్ లైనింగ్, ఎండోమెట్రియం అని. ఇది బేబీ అంటే 9 months పెరిగేటప్పుడు ఇది బెడ్ అనమాట, బేబీ కూర్చొని దీంట్లో అతుక్కుంటుంది అన్నట్టు. సో ఎండోమెట్రియం అని చెప్తాం. సెకండ్ లేయర్ మజిల్ లేయర్ అని. థర్డ్ లేయర్ కవరింగ్, సీరోజా అని ఉంటుంది. సో ఈ లోపల ఉన్న లైనింగ్ ఈ గర్భాశయం లోపలనే ఉండాలి. రెగ్యులర్గా ఒక లేడీకి నెలసరి వస్తూ ఉంటే ఎవ్రీ మంత్ ఈ ఎండోమెట్రియం అనేది బయట ఏర్పడతాయి. అదే పీరియడ్స్ లెక్క బ్లీడింగ్ కనిపిస్తాయి కదా లేడీస్లో, అది ఎండోమెట్రియం షెడ్డింగ్ అంటారు. ఈ లైనింగ్ అనేది బేబీ లేదు, ప్రెగ్నెన్సీ కాలేదు కాబట్టి పీరియడ్స్ వస్తుంది కదా, ఆ బెడ్ అనేది షెడ్ అవుతుంది. సో ఈ లైనింగ్ అనేది ఓన్లీ ఇక్కడ ఉండాలి. కొందరు లేడీస్లో ఈ అండాశయంలో కూడా ఈ లైనింగ్ ఏర్పడతాయి. సో యాక్చువల్లీ అండాశయంలో ఎగ్స్ ఉండాలి. ఈ లైనింగ్ ఉంటే ఏమవుతుంది, నెలసరి టైంలో ఎలా బ్లీడింగ్ అవుతుందో ఈ అండాశయంలో కూడా బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయిన తర్వాత ఎప్పుడు ఒక అవుట్లెట్, వెజైనా అయితే ఓపెన్ కదా, బయటకు వచ్చేస్తుంది బ్లీడింగ్. బట్ అండాశయంలో ప్లేస్ ఉండదు బయటకు రావటానికి, అక్కడే ఉండిపోతుంది. అది బలూన్ లెక్క ఉండి పెద్దగా అవుతుంది. సో చాక్లెట్ సిస్ట్ అని చెప్తారనమాట. సో పక్కనే అండాశయంలో ఎగ్స్ ఉంటాయి కదా, ఈ బ్లీడింగ్ ఉండి దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఇరిటేషన్లో ఏమవుతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గటం కానీ నంబర్స్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ని అర్లీ స్టేజ్ నుండి చూసుకోవటం వెరీ ఇంపార్టెంట్. కొందరిలో ట్యూబ్స్లో కూడా వస్తాయి అన్నమాట. ట్యూబ్స్లో వస్తే అది అతికిపోతాయి, ఎగ్ స్పర్మ్ని కలవదు. సో ఈ ప్రాబ్లం ఎండోమెట్రియాసిస్ ఉంటే ఎంతవరకు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవుతారని అడుగుతారు. ఈ సిమ్టమ్స్ ఏంటి, ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి అంటే, కొందరిలో ఎక్కువగా మనం పీరియడ్స్ టైంలో పెయిన్ అని ఉంటుంది కదా, కొంచెం పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ రావటం సహజమే. ఒక 1 or 2 hours ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతాయి వితౌట్ ట్యాబ్లెట్స్. బట్ కొందరు లేడీస్లో ఈ పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది, ప్రీవియస్ డేనే స్టార్ట్ అవుతుంది, 3-4 days కంటిన్యూస్గా ఉంటుంది. సో అది ఒక ఫస్ట్ సిమ్టమ్ అనమాట. యాజ్ అ డాక్టర్ మేము పేషెంట్ని అడిగినప్పుడు పీరియడ్స్లో పెయిన్ ఉంది అన్నప్పుడు డీటెయిల్గా అడుగుతాము, ఎలా పెయిన్ ఉందమ్మా మీకు, 1 day ఉంటుందా అంటే, కొందరు అంటారు లేదు మేడం, పీరియడ్స్ వచ్చే ముందే తెలుస్తుంది నాకు వస్తుంది, 2-3 days ఉంటుంది, చాలా ఏం పని చేయలేను, విపరీతమైన పెయిన్, ఏంటి జాబ్కి వెళ్ళలేను, ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ హిస్టరీలోనే తెలుస్తుంది, ఓ ఈ పేషెంట్కి కొంచెం, ఈ లేడీకి ఎక్కువనే ఉంది ప్రాబ్లం, చూసుకోవాలి. మేము స్కాన్ చేస్తాం, ఇమీడియట్లీ స్కాన్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో అటువంటి లేడీస్కి ఎండోమెట్రియోసిస్ ఉంది అని చెప్తాం. సో దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది, type 1, type 2, type 3, type 4 అని. సో type 1 అండ్ type 2 మైల్డ్ అనమాట, చిన్నగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఎంత తొందరగా న్యాచురల్గా ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ పాసిబుల్ కొందరు కాలేదంటే IUI కూడా చేసి వాళ్ళ పేరెంట్స్ అయిపోవచ్చు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇది వదిలేస్తే మళ్ళీ type 3, type 4 అవుతే ఇంకా క్రూషియల్ అన్నట్టు. సో మైల్డ్లో ఉన్నప్పుడు ఈదర్ న్యాచురల్గా ఆర్ IUIలో ప్రెగ్నెన్సీ అవుతే వెరీ వెరీ హ్యాపీ. అదే వదిలితే ఇది grade 3 and 4 సివియర్గా ఉంటే గ్లోబలీ అమెరికా, US ఎక్కడ వెళ్తే కూడా ఆల్ గైడ్లైన్స్ ప్రకారం grade 3 and grade 4కి IVF ఇక్సీనే ఫలితమైన ట్రీట్మెంట్. ఎందుకంటే ఇంకా లేట్ చేస్తే వాళ్ళకి అండాశయంలో మొత్తం ఎగ్స్ 0 అయిపోతాయి. 0 అంటే ఎగ్సే ఉండదు, మొత్తం బ్లీడింగే ఉంటుంది. అప్పుడు ఎగ్స్ లేనప్పుడు బేబీ ఎలా ఫామ్ అవుతుంది, బియ్యం లేదన్నప్పుడు అన్నం ఎలా ఉంటాం, సేమ్ ఎగ్జాంపుల్. సో ఎండోమెట్రియోసిస్ ఉంటే కూడా ఎర్లీ డయాగ్నోస్ చేసుకోవటము, మైల్డ్గా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. మరి లేట్గా వదిలేస్తే చాలా సివియర్గా అవ్వచ్చు,
న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అవ్వచ్చు, ప్లస్ ఎగ్స్ కూడా తగ్గిపోతే చాలా ప్రాబ్లం. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా 20 years ఎక్స్పీరియన్స్లో ఎన్నోసారి చూశాను నేను. చాలా సివియర్ ఎండోమెట్రియోసిస్లో కూడా మేము కపుల్స్కి మీరు న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండాలి ట్రీట్మెంట్తో పాటు. ఎందుకంటే వీ డోంట్ నో, బాడీ ఈజ్ అ ఆటో హీలర్. నా ఈ ఎక్స్పీరియన్స్లో ఈవెన్ సివియర్ ఎండోమెట్రియోసిస్ వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యటం కూడా చూశాను. తక్కువ మంది బట్ ఉన్నారు. సో ఎవ్రీ టైం ఏ ప్రాబ్లం ఉంటే కూడా 8th to 18th day వీక్లీ ట్వైస్ న్యాచురల్గా చేయటం అది కపుల్స్ రెస్పాన్సిబిలిటీ. న్యాచురల్ అవుతే హ్యాపీ కదా. ట్రీట్మెంట్ ఎన్నోసారి ఫెయిల్ అయినప్పుడు కూడా న్యాచురల్గా అయింది కొందరికి. సో మేము ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ అయ్యేట్టు టైం టు ప్రెగ్నెన్సీ షార్టన్ చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ.